పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు చెట్నాడు సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేరుంగుల రమేష్ బాబు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి మృతి చెందగా మృతదేహంతో ఫ్యాక్టరీ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రమేష్ బాబు చనిపోయి 24 గంటలు పూర్తయినా ఇంతవరకు ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించలేదని మండిపడ్డారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోతూ ఆఫీస్ కార్ అద్దాలు పగలగొట్టారు. ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పసిపిల్లలిద్దరికి దానికి న్యాయం చేయమని కాలు పట్టుకొని వేడుకుంటున్నాడు. వాడు మీరు ఎంత ఇచ్చినా మాకు తిరిగి రాడు. వాడు బతుకుంటే అంతకంతకు మేము సంపాదించుకోగలం. వాడైతే మాకు తిరిగి రాలేడు. వాడు పోయినా కానీ వాడు పిల్లల భవిష్యత్తు అన్నా మేము మనసులో పెట్టుకొని వాళ్ళ పసిపిల్లలకి ఏదో సాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాడు మీరు ఎంత ఇచ్చినా మాకు తిరిగి రాడు. ఆ పిల్లల్ని మీ దృష్టిలో పెట్టుకొని మీ తోడబుట్టిన చెల్లెల్లాగా భావించి తల్లిదండ్రులు లేని ఆ పిల్లని మీ సొంత చెల్లెలు అనుకోని మీ కుటుంబ సభ్యులలో ఒక సభ్యురాలు అనుకుని దానికి న్యాయం చేయమని మరి వేడుకుంటున్నాం. దానికి పుట్టిల్లు లేదు, తల్లిదండ్రులైన అత్తమావులైన తల్లిదండ్రులు వాళ్ళ తప్ప దానికి ఒక ప్రపంచం లేదు. దాన్ని చూసుకొని వాళ్ళు బతకాలి, వాళ్ళని చూసుకొని తను బతకాలి. వాళ్ళిద్దరు షుగర్ పేషెంట్లే. వాళ్ళు తను బతకాలంటే వాళ్ళకి ఏదో ఒక ఆధారం చేయమని మేము అడుగుతున్నాం. నిన్నటి నుండి వాళ్ళ దాకా 24 గంటలు గడిచినా వాళ్ళు ఏం మాట్లాడకుండా మెలకుండా ఉన్నారు. పొద్దున్నుండి మేము చూస్తానే ఉన్నాం. ఇప్పుడు వచ్చి కళ్ళు తిరుగుతున్నాయని అంటే ఇవాళ రేపు పాడెక్కేవాడు ఆయనకి అంతుంటే వాడు 2 నూరేళ్ళ జీవితం పోయింది. వాడు పిల్లలు ఏం కావాలి, వాళ్ళు ఏం కావాలి. ఒకరోజు అయితే ఏడ్చి మెలకుండా ఉంటారు. వాడి పిల్లలు ఎవరు చూడాలా, ఆ పిల్లల్ని ఎవరు చూడాలా? ఇవాళ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎట్లా ఉన్నారు అందరికీ తెలుసు కదా. అది మనసులో పెట్టుకొని ఆ పిల్లలకి ఏదో ఒక ఆధారం చేయమని వేడుకుంటున్నాం.